the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ ఎక్స్పెరిమెంట్. చంద్రుని యొక్క ఆవలి వైపున ప్రయోగం కోసం ఉద్దేశించబడిన చైనాకి సంబంధించిన చాంగే 6 ప్రయోగం మరొకసారి వార్తలు నిలిచింది. లూనార్ మిషన్ గత నెల మే 3వ తేదీన చైనా ప్రయోగించిన చాంగే 6 ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో, నిర్దేశించిన లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో భూమిని చేరుకోవడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటో ఇక్కడ మనం చూద్దాము. సో చంద్రుడి ఆవలి వైపు మట్టిని తెచ్చిన చైనాకి సంబంధించిన చాంగే 6 ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల చాంగే 6 వార్తల్లోకి వచ్చింది. చంద్రుని యొక్క ఆవలి వైపున ప్రయోగం కోసం ఉద్దేశించబడిన ఈ చాంగే 6 ఏ దేశానికి సంబంధించింది అంటారు? చైనా. సో 2 కిలోల శాంపుల్స్ని భూమికి తీసుకొచ్చిందంట ఈ వ్యోమనౌక. ఈ క్యాప్సుల్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్సుల్. సో ఇక్కడ చూస్తే చంద్రుడిపై మట్టిని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా భూమిపై ల్యాండ్ అయిన చాంగే 6 మాడ్యూల్. ఇక్కడ చూస్తే చంద్రుని ఆవలి వైపు ఉపరితలం నుంచి మట్టి, శిలల శాంపుల్స్తో చైనా వ్యోమనౌక చాంగే 6 విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. శాంపుల్స్తో కూడిన మాడ్యూల్ రీసెంట్గా ఇన్నర్ మంగోలియాలోని సిజువాంగ్ బ్యానర్ ఏరియాలో సక్సెస్ఫుల్గా దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి, దాదాపు 2 కిలోల మట్టిని అండ్ శిలల శాంపుల్స్ని, దీని ద్వారా అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా అధ్యయనం చేయబోతుంది. ముఖ్యంగా చూడండి, 2023 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఘనత మన భారతదేశం సాధించింది. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడం ద్వారా చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ మిషన్. సో ఆ తర్వాత చంద్రుడి పైన చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇక్కడ చైనాకి సంబంధించి చూడొచ్చు. కానీ ఇది అదర్ సైడ్ ఆఫ్ ద మూన్. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు కూడా అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ పైన ఎక్స్పెరిమెంట్ అనేది చేయలేదు. ఇక్కడ వారి విషయంలో ఒక పురోగతి సాధించిందని మనం చూడొచ్చు. సో చంద్రుడి ఆవలి వైపు ఉపరితలం గురించి తెలుసుకునేందుకు గాను మే 3న చాంగే 6 మిషన్ను చైనా చేపట్టింది. ఇందులో ఒక ఆర్బిటర్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్లతో కూడిన చాంగే 6 వ్యోమనౌక రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. అంతరిక్షంలోకి చేరిన వ్యోమనౌక ఇంతకుముందే కక్షలోకి పంపిన క్వికియావో 2 అనే రిలే శాటిలైట్ సాయంతో చైనా సౌత్ పోల్పై ఆవలి వైపున అయట్కిన్ బేసిన్లో జూన్ 2న విజయవంతంగా దిగింది. 2 రోజుల్లో డ్రిల్లింగ్ చేసి దాదాపు 2 కిలోల మట్టి, శిలల శాంపుల్ సేకరించిన తర్వాత అసెండర్ పైకి ఎగిరి చంద్రుడి కక్షలోకి చేరింది. సో భూమికి రావడం జరిగింది. జీడిపి గ్రోత్ రేట్స్. ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేషన్ తరచూ వార్తల్లోకి వస్తుంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు, మన జాతీయ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతుందని అంచనాలు వేస్తూ వార్తల్లోకి వస్తున్నాయి. ఈ గణాంకాలను గుర్తుపెట్టుకోండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణాంకాలు, అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆల్వేస్ చేంజెస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే S&P గ్లోబల్ రేటింగ్స్, S&P గ్లోబల్ రేటింగ్స్ అనే సంస్థ, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేటును, జీడిపి వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరం, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో అంచనా వేస్తుందంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కు ఉండే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండబోతుందని చెప్తున్నారంటే 6.8%గా అంచనా వేశారు. అండ్ FY26 2025-2026 మధ్యకాలంలో 6.9గా, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 2026-2027 కాను 7%గా ఉండబోతోందని అంచనా వేయడం జరిగింది. మీకు ఇప్పటికే చాలాసార్లు వృద్ధి రేటు అంచనాల గురించి నేను టాపిక్ చెప్పడం జరిగింది. అవన్నీ ఒకసారి చూడండి. మీకు CA 360 కోర్స్, GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను CA 360 కోర్సు, ద సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్, ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, అన్ని అప్డేట్స్తో కూడిన వీడియోస్ అందిస్తున్నాను, PDFs అందిస్తున్నాను. సో CA 360 కోర్స్ ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. అందులో మీకు శాంపుల్ వీడియోస్ కానివ్వండి అందుబాటులో కూడా ఉన్నాయి. ఓకేనా? మీకు అందులో ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మీకు చెప్పాను. అండ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్. సో భారతదేశం యొక్క ఎక్స్టర్నల్ డెట్ అంటే విదేశీ అప్పులు అనొచ్చు, ఎంతకు చేరిందట అంటే 39.7 బిలియన్
డాలర్స్కి చేరిందంట. అంటే చూస్తే మనము పెరిగి అంటే సంవత్సరము $39.7 బిలియన్ పెరుగుతూ యావరేజ్గా పెరుగుతూ ప్రస్తుతం ఎంతకు వచ్చింది డెట్ అంటే $663.8 బిలియన్. గుర్తుంచుకోండి, భారతదేశం యొక్క విదేశీ అప్పు అనొచ్చు లేదా ఎక్స్టర్నల్ డెట్ అనేది పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరం ఈ విధంగా పెరిగింది. సో ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఎంత ఉందట అప్పు అంటే $663.8 బిలియన్ ఉందని ఎవరు చెప్తున్నారు? ఆర్బీఐ, భారతదేశంలో రెగ్యులేటరీ బాడీ, ద రెగ్యులేటర్ ఆఫ్ బ్యాంక్స్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ వారు ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెప్తోంది. సో ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో ప్రారంభం ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అయింది కదా, గత ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే FY24 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు ఆర్థిక సంవత్సరం కనుక పరిశీలిస్తే ఎంత ఉందట అంటే గత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి $663.8 బిలియన్ ఎక్స్టర్నల్ డెట్ అనేది భారతదేశానికి ఉందంట. ఎంత పెరిగిందంట? లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే $39.7 బిలియన్ పెరిగిందంట. ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో డిక్లైన్ టు 18.7% ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2024 ఫ్రమ్ 19% ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2023. సో డెట్ టు జీడిపి రేషియో కూడా మనం అబ్జర్వ్ చేస్తే అది తగ్గింది. సో ఈ విధంగా మనము కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎకానమీలో గణాంకాలు ఇంపార్టెంట్, వాటిని చూడండి. అండ్ నెక్స్ట్, అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. యూపీ క్యాబినెట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర కూడా వేసింది. సో అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ఎక్కడ ఇది అయోధ్యలో ఏర్పాటు చేస్తారంట. టాటా సన్స్ ప్రతిపాదించింది, యూపీ క్యాబినెట్ ఆమోదించింది 650 కోట్ల పెట్టుబడితో. సో ఇక్కడ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గత మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదించడం జరిగింది. అనంతరం సంబంధిత వివరాలను పర్యావరణ శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారంట. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ కోసం ₹1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వనున్నారంట. సో ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టాటా సన్స్ ప్రతినిధులు గతంలోనే తమ ప్రతిపాదన కేంద్ర దృష్టికి తీసుకెళ్లగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించిందని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చరిత్రలోనే మొదటిసారి గుప్త్ పర్వతాన్ని అధిరోహించడం జరిగిందని వెస్ట్ బెంగాల్ పర్వతారోహకుల క్లబ్ వెల్లడించింది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే తరచు మనం ఎవరెస్ట్ ఇటువంటి చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు గుప్త్ పర్వతం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. వార్తలు ఇచ్చిన ప్రాంతం అనొచ్చు. సో హిమాలయాల్లో ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించని గుప్త్ పర్వతంపై 9 మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్కతాకు చెందిన సోనార్పూర్ ఆరోహి పర్వతారోహకుల క్లబ్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోని ఇది ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ గుప్త్ ఇది. లాహోల్ జిల్లా పిర్పంజల్ పర్వత సానువుల్లో ఈ పర్వతరాజం 5,988 మీటర్ల ఎత్తు అనేది ఉంటుందంట. చుట్టూ ఎత్తైన కొండలు ఉండటం, ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ పర్వతాన్ని చూడటం, కనీసం ఫోటో తీయడం కూడా సాధ్యం కాదని నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకే దీనికి గుప్త్ పర్వతం అని పేరు అనేది మనుగోలులో ఉంది. దీన్ని అధిరోహించేందుకు జూన్ 3న 9 మందితో కూడిన పర్వతారోహకుల బృందం కోల్కతా నుంచి యాత్రను ప్రారంభించింది. మంగళవారం రీసెంట్గా పర్వతం పైకి చేరుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. సో గుప్త్ పర్వతం ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీకి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి అటామిక్ పవర్కి సంబంధించి స్వతంత్ర హోదాలో పనిచేస్తున్న సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు ఇటీవల ప్రారంభించిన ఒక క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటంటే 1 వీక్ 1 థీమ్ క్యాంపెయిన్. 1 వీక్ 1 థీమ్ క్యాంపెయిన్ దేనికోసం ఉద్దేశించబడింది, దేన్ని గుర్తిస్తుంది అంటే షోకాజింగ్ ద రీసెంట్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఇటీవల సాధించిన విజయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన భారతదేశం చూపిస్తున్న పురోగతి, వీటిపైన అవగాహన కల్పించడానికి 1 వీక్ 1 థీమ్ అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ సో జిఎస్టీ సంబంధించి ఒక కమిటీ వార్తల్లోకి వచ్చింది. ధరల హేతుబద్ధీకరణ కమిటీ అంటాము. ఇటీవల మనం చూసాము నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది 2023 అక్టోబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది ఈ మంత్లో. సో జిఎస్టీ భారతదేశంలో ఒక పరోక్ష పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. మనం జిఎస్టీని దేశంలో అమల్లోకి తీసుకురావడానికి రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ జూలై 1, 2017 నుండి జిఎస్టీ అనేది అమల్లోకి రావడం జరిగింది.
ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల తన ఆధ్వర్యంలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. ఒక నిర్ణయం అనేది ఇక్కడ తీసుకున్నారు. సో జిఎస్టీ హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగిందంట. వస్తు సేవల పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఇందులో మొత్తం ఎంతమంది సభ్యులు అంటే 7. మరి కన్వీనర్ కమిటీకి హెడ్ ఎవరంటే బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, గోవా రాష్ట్ర మంత్రి మౌని గోడిన్హో అలా సభ్యులుగా ఉన్నారు ప్రముఖ వ్యక్తులు. అండ్ కమిటీ బాధ్యతలు ఏంటంటే జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సూచనలు ఇవ్వడము అండ్ ఇన్వర్టెడ్ సుంకం విధానము, అందులో అవసరమైన దిద్దుబాటు చేయడము, ఇటువంటి అంశాలపై సమీక్ష చేస్తారు, నిర్ణయిస్తారు. అండ్ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు. సో మనం నిన్నటి రోజున చూడడం జరిగింది. ప్రతిపక్ష నేత అని స్పీకర్ ఎన్నికకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చూసాము. సో లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు లోక్సభకి ఇప్పటి వరకు 5 సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి. 2004, 9, 14, 19, 24. సో లోక్సభకి ప్రతిపక్ష నేతగా అపోనెంట్ లీడర్గా రాహుల్ గాంధీ గారు. సో లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులు కావడం జరిగింది. ఆయనను నియమించాలని కోరుతూ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు రీసెంట్గా లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండీ కూటమి నేతల భేటీలో రాహుల్ను విపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ డక్వర్త్ లూయిస్, మనం డక్వర్త్ లూయిస్ డిఎల్ఎస్ అనగానే మనకు ఏం గుర్తొస్తుందంటే క్రికెట్లో వర్షం పడుతుందంటేనే ప్రతి ఒక్కరు క్రికెట్ అభిమాని డక్వర్త్ లూయిస్ స్కోర్ ఎంత ఉంటుందో అని చెప్పేసి చూస్తూ ఉంటారు. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అయింది. డక్వర్త్ లూయిస్ స్కోర్ అనేది ఆ స్కోర్ని ఎవరు కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము, ఒక కామన్ మ్యాన్ ప్రెడిక్ట్ చేయలేము. ఆ క్యాల్కులేషన్ అనేది ఒక మెథడ్తో కూడుకొని ఉంది. అటువంటి డక్వర్త్ లూయిస్ క్రికెట్కి సంబంధించిన మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సృష్టించిన ఒక గణాంకవేత్త అనుకోవచ్చు. తను ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి డక్వర్త్ రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఇంగ్లాండ్ గణాంక నిపుణుడు డక్వర్త్ లూయిస్ స్టెర్న్ పద్ధతి ఆవిష్కరణల్లో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్, తన పేరు ఫ్రాంక్ డక్వర్త్, కన్ను మూశారు. ఈ నెల 21న డక్వర్త్ మరణించారంట. వర్ష ప్రభావిత మ్యాచ్లలో ఫలితాలు నిర్ణయించడానికి డక్వర్త్, టోనీ లూయిస్ కలిసి డిఎల్ఎస్ పద్ధతిని రూపొందించారు. 1999లో తొలిసారిగా ఈ పద్ధతిని ఉపయోగించారు. అనంతరం లక్ష్యాలను నిర్దేశించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. ఆస్ట్రేలియా గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని సవరణలు చేసిన అనంతరం ఈ పద్ధతికి డిఎల్ఎస్గా నామకరణం చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం గేట్వేస్ టు ద సీ అనే ఒక పుస్తకం. ఇది ముఖ్యంగా పోర్ట్, సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది. దీన్ని ఎవరు కంపైల్ చేశారంటే మ్యారిటైమ్ ముంబై మ్యూజియం సొసైటీ వారు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకోవడం జరిగింది కంపైల్ చేస్తూ. దీన్ని రమేష్ బియాస్ గారు, మహారాష్ట్ర గవర్నర్ గారు రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ఫుల్ నేమ్ ఏంటి పుస్తకానికి సంబంధించి? గేట్వేస్ టు ద సీ, హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజన్. ఎవరు కంపైల్ చేశారో మ్యారిటైమ్ ముంబై మ్యూజియం సొసైటీ వారు కంపైల్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే చాంగే 6 ప్రయోగం విజయవంతం అని చెప్పొచ్చు. అండ్ S&P గ్లోబల్ రేటింగ్స్ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు. అండ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ రైజెస్ టు $663.8 బిలియన్ ఆర్బీఐ డేటా ప్రకారం. అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ఏర్పాటు అనే అంశము. అండ్ చరిత్రలో తొలిసారిగా గుప్తు పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది? లొకేషన్ ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్, లాహోల్. 1 వీక్ 1 థీమ్ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి? అండ్ జిఎస్టీ హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ కమిటీకి కన్వీనర్గా ఎవరు అని అడుగుతారు. అండ్ ప్రతిపక్ష నేతగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు. అండ్ డక్వర్త్ లూయిస్, సో డిఎల్ఎస్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు, ఇటీవల మరణించడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన పుస్తకం గేట్వేస్ టు ద సీ, హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజన్. ఎవరు కంపైల్ చేశారు? మ్యారిటైమ్ ముంబై మ్యూజియం సొసైటీ వారు కంపైల్ చేసిన పుస్తకం మన ముందుకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.